వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇడుపు కాగితం దీని మీద ఇవాళ కూడా మేధావులు చాలామంది లైవ్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అన్నది ఒకళ్ళైతే మిగతా వాళ్ళకి సంబంధించి ఇంకొకటి. సరే, దాని మీద చాలామంది మాట్లాడారు, మనం మాట్లాడడం అయ్యింది. అయితే దానికి సంబంధించి ఒక రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ అద్భుతమైనటువంటి ఆణిముత్యం మన దృష్టికి వచ్చింది. భాష అంటే తెలంగాణదే, జానపదం అంటే తెలంగాణదే, యాస అంటే తెలంగాణదే, లేదంటే వీళ్ళది వాళ్ళదని చాలామంది ఒక రకంగా మాట్లాడుతున్నప్పుడు ఇది వచ్చింది. జానపదం అనేది జనపదానికి సంబంధించినటువంటిది, అందరిది. దానికి మాండలికం అనేది ఉంటుంది తప్పితే ఇంకోటి ఏది కాదు. ప్రత్యేకంగా ఒకళ్ళదే గొప్ప, ఒకళ్ళది తక్కువ అనేది ఏదీ లేదు. అందరిది కూడా చాలా గొప్పవే అన్నటువంటి భావంతో మనం ఉన్నాం. కానీ కొంతమంది వేర్పాటుతనం అనేటువంటి పేరుతో, ప్రాంతీయ భావం అనేటువంటి పేరుతో ఏం చేస్తున్నారు అనేది కూడా చూసాం. సరే, ఇంతకీ ఈ అద్భుతం ఆణిముత్యం ఏంటి అంటారా? దీనికి సంబంధించి కూడా ఇది ఎప్పుడో పాడుతా తీయగాలోనో సమ్వేర్ ఎక్కడో నేను విన్నట్టు గుర్తు. బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఆ రోజు వింజమూరి అనసూయాదేవి గారు గాయకులు, వింజమూరి సీతాదేవి గారు ఇద్దరు కలిసి పాడారు ఆ పాట. ఆ వింజమూరి అమ్మ ఆ రోజు పాడినట్టు నాకు ఎక్కడో జ్ఞాపకం. ఇది కరెక్టా కాదని ఒకసారి మళ్ళీ నేను అది రీసెర్చ్ చేసుకోవాలి. సరే, ఈ పాట గురించి చూసినప్పుడు ఈ జానపదానికి ఒకసారి వినిపిస్తా. దీనికి ఎక్స్ప్లెనేషన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఈ జానపదం మాత్రమే కాదు, దీంట్లో మన ఆధ్యాత్మిక మన దీనికి సంబంధించినటువంటి భావన ఎలా ఉంది అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ప్రతి చరణానికి మొత్తం 11 చరణాలు ఉన్నాయి. అన్నిటికీ సమాధానం చెప్తాను. ఇది 1940లో అడవి బాపిరాజు గారి వద్ద సేకరణ చేశారండి. చేసి 1983 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ ప్రచురించినటువంటి జానపద గేయాల్లో ఇది చివరిది అని అంటున్నారు. సంపాదకురాలు కూడా కళాప్రపూర్ణ శ్రీమతి ఎం అనసూయాదేవి. అంటే వింజమూరి అనసూయాదేవి గారు, సీతాదేవి గారు వాళ్ళు పాడింది కూడా వాళ్లే. దీనికి చిన్న ఎక్స్ప్లెనేషన్ నేను రీసెర్చ్ చేస్తే కనిపించిన దాంట్లో, నిజంగా మన తెలుగు కవుల చేతుల్లో ఎంతటి ఆధ్యాత్మిక భావన తొంగి చూసేదో ఈ పాట అర్థం తెలుసుకుని వింటే అర్థమవుతుంది. మనవారు మాట్లాడినా, పాట పాడినా ఎప్పుడు ఎరుక కలిగి పారమార్థిక చింతనతో జీవనం సాగించేవారు అనడానికి చక్కని నిదర్శనం ఈ పాట. 1983 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ ప్రచురించిన జానపద గేయాల్లో చివరిది. ఇది ప్రధానంగా ప్రతీకాత్మకంగా
చమత్కారపు బాటలో నడిచినటువంటి పాట. 11 చరణాల ఈ పాటలో మొదటి 2 పంక్తులు ముగ్గురిని గురించి చెబుతూ ఉంటే, మిగిలిన 2 పంక్తులు రెండింటిని గురించి చెబుతూ ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఆఖరిగా ఉన్న 2 పంక్తులు మొదటి 3 ఫలితాల గురించి వివరిస్తూ ఉంటాయి. మొదటి చరణం: కొండండోరి చెరువుల కాడ సేసిరి ముగ్గురు ఎగసాయం, ఒకడికి కాడి లేదు, 2 దూడ లేదు. అంటే ఇక్కడ ఈ ముగ్గురు ఎవరు? శేసిరి ముగ్గురు వ్యవసాయం అన్నారు కదా. ఈ వ్యవసాయం ఎవరు చేశారంటే త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అనంతకోటి బ్రహ్మాండాల్లో అంటే కొండండోరి చెరువుల అనంతకోటి బ్రహ్మాండాల్లో త్రిమూర్తుల సృష్టి వ్యవసాయం మొదలుపెట్టారు. ముగ్గురు సృష్టి వ్యవసాయం మొదలుపెట్టారు. దాంట్లో వ్యవసాయానికి మరి కాడి దూడ ఉండాలి కదా, కానీ వీళ్ళ వ్యవసాయానికి లేవు. వీళ్ళ వ్యవసాయానికి కాడి దూడ లేవు. సో మిగతా చరణాలన్నింటిలో కూడా దీన్ని ఇలాగే అన్వయించుకోవాలి. వీళ్ళ ముగ్గురు వ్యవసాయం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన దాంట్లో ఏమున్నాయి ఏం లేవు అనేటువంటిది మిగతా అన్నింటిలో దీన్ని ఇలాగే తీసుకెళ్ళాలి. ఇక రెండో చరణం: కాడి దూడ లేనెగసాయం, పండెను 3 పంటాలొకటి, ఒకటి వడ్లు లేవు, 2 గడ్డి లేదు. అదేంటి, పంట పండితే వడ్లు గడ్డి 2 ఉంటాయి కదా, మరి 3 పంటలు పండాయి అంటున్నారు. 3 పంటల్లోనూ గడ్డి లేదు, వడ్లు లేవు. అది ఎలా సాధ్యం అంటే దీనికి 3 గుణాలను ఇక్కడ చెప్తున్నారు. అవే సత్వము, రజస్సు, తమస్సు. 3 గుణాలు. తర్వాత ఈ 3 పంటలకి వడ్లు గడ్డి 2 లేవుట. ఈ 3 గుణాలు ఉన్నాయి అంతే. ఇక మూడోది: వడ్లు గడ్డి లేని పంట విశాఖపట్నం సంతలో పెడితే, వట్టి సంతే గాని సంతలో జనం లేరు. వడ్లు లేవు, గడ్డి లేదు, పంటను తీసుకెళ్ళి విశాఖపట్నం సంతలో పెట్టారట. విశాఖపట్నంలో అక్కడ జనం లేరు, సంత లేదంటే ఔన్నత్యపు శాఖలు లేని సంసారం. విశాఖ, దీనికి ఔన్నత్యపు శాఖలు లేని సంసారం అని మీనింగ్ విశాఖకి. సత్వ రజస్తమో గుణాల పంటని శాఖలు లేని సంసారంలో పెట్టారు. జనం వాటిలో మునిగిపోయారు. ప్రపంచం ఉన్నది కానీ ప్రపంచంలో సంసారపు ఊర్ధ్వమూలాన్ని ఆలోచించడానికి ఎవరూ లేరు అనేటువంటిది ఇక్కడ భావన. ఇక 4వ చరణం: జనం లేని సంతలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు, ఒకరికి కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ముగ్గురు షరాబులు వచ్చారు. ముగ్గురు వస్తే ఒకడికేమో కాళ్ళు లేవు, రెండోవాడికి చేతులు. మరి మూడోవాడు ఏమిటి? ఇక్కడ దీనికి షరాబులు, కంసాలులు, అగ్ని, వాయువు, సూర్యుడు. షరాబుల్ని కంసాలులు అని ఇక్కడ పెట్టారనమాట. అంటే అందులో ఉన్నది అగ్ని, వాయువు, సూర్యుడు. దీనికి ఇక్కడ ఇచ్చారు. అంటే దీనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఎవరికి కాళ్ళు లేవు, ఎవరికి ఇది లేదు అని చెప్పి చెప్పలేదు. చేతులు లేవు, కాళ్ళు లేవు అని ఇచ్చారు. ముగ్గురికి కూడా, అగ్నికి కానీ, వాయువుకి కానీ, సూర్యుడికి కానీ చేతులు కాళ్ళు ఉండని చూసామా? ముగ్గురు వచ్చారు అంతే. ఇందులో కాళ్ళు లేని తర్వాత 5వ దాంట్లో చెప్పారు. ఇక్కడ కాళ్ళు చేతులు లేని షరాబు తెచ్చిరి 3 కాసులు. ఈ ముగ్గురు కలిసి 3 కాసులు తీసుకొచ్చారట. ఒకటి వల్లాదు, 2 సెల్లావు. ఒకటి వల్లాదు, 2 సెల్లావు. ఈ 3 ఏమిటి? త్రిదండాలు. వాగ్దండం అంటే మౌనం, మనోదండం ఆశ లేకుండుట, కాయదండం స్వధర్మాచరణం. ఈ 3, ఈ త్రిదండాలకి ఈ లోకంలో చెల్లుబాటు లేదు. ఈ 3 గుణాలతోటి ఈ విశాఖ అనేటువంటి ఆ సాంసారిక దాంట్లో ఈ 3 దండాలకి కూడా ఇక్కడ చెల్లుబాటు అనేది ఈ లోకంలో చెల్లుబాటు లేదని ఇక్కడ భావం. వల్లని కాసులు తీసుకు విజయనగరం ఊరికి పోతే, ఈ వల్లని కాసులు చల్లనివి వల్లనివి ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకుని విజయనగరం వెళ్ళారట. విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్ళారట. విజయనగరం వెళ్తే అది ఒట్టి ఊరే కానీ ఊళ్ళో జనం లేరు. అంటే ఇక్కడ విజయ అంటే మిక్కిలి గెలుపు అని మనకి. సహస్రార చక్రభేదనం అనేటువంటి ఊరు. విజయనగరం అంటే సహస్రార చక్రభేదనము అనేటువంటి ఊరు. ఈ లోకంలో చాలామంది దృష్టిలో పనికిరాని ఆ త్రిదండాలని ఆచరించి ఉత్తమ యోగాభ్యాసంతో ఆ సహస్రార చక్రభేదం అనే ఊరికి వెళదామని చూస్తే ఆ ఊరు చేరిన వాళ్ళు లేరు. అంటే ఇక్కడ యోగులు ఎవరూ లేరు. ఆ సహస్రార చక్రభేదనం చేసిన వాళ్ళు యోగులు ఎవరు కూడా లేరు ఈ త్రిదండాలతో అని మీనింగ్ అక్కడ. ఇక తర్వాత దాంట్లో జనం లేని ఊళ్ళోనూ ఉండిరి ముగ్గురు కుమ్మర్లు. జనం లేని ఊళ్ళోనూ ఉండిరి ముగ్గురు కుమ్మర్లు, ఒకడికి తల లేదు, 2కి మొల లేదు.
అంటే ఇక్కడ కుమ్మర్లు అన్నటువంటి దాని మీద ఏం తీసుకొచ్చారు అంటే త్రికాలాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తీసుకొచ్చారు. ఈ ఉత్తమ యోగాభ్యాసం చేసేవారు ఎవరు లేకపోయినా తలా మొల లేని విధంగా ఆకారం లేని త్రికాలాల కుమ్మర్లుగా వస్తూ ఉంటారని దీంట్లో భావం. తలా మొల లేని కుమ్మర్లు చేసిరి 3 భాండాలు, అంటే 3 భాండాలు, 3 కుండలు చేశారు. తలా మొల లేనటువంటి కుమ్మర్లు అన్ఇమాజినబుల్ అది బేసిక్గా. కానీ ఇక్కడ ఈ ఆధ్యాత్మిక పాయింట్ ఆఫ్ తీసుకున్నప్పుడు దీంట్లో వాళ్ళు చెప్పినటువంటిది మూడు చేశారు. ఏం చేశారు అవి 3 కుండలు? ఒకటి భూలోకం, ఒకటి స్వర్గలోకం, ఒకటి పాతాళలోకం. దీంట్లో ఏం చెప్పారు? ఒకటికి అంచు లేదు, రెండిటికి అడుగు లేదు. అంటే కాలం సృష్టించిన లోకాలకి అంచు అడుగు అనేది లేదు, ఆది అంతం అనేది లేదు అనేలాగా అంచు లేదు, అడుగు లేదు. అంటే పైన టాప్ లేదు, కింద బాటం లేదు. ఇది. ఇక 9వ చరణంలో ఇంకోటి చెప్పారు ఇక్కడ, అంచు అడుగు లేని భాండాల్లో ఉంచిరి 3 గింజలు. 3 గింజలు, అంచు లేదు, అడుగు లేదు, మధ్యలో వేసారట 3 గింజలు 3 కుండల్లో. దాంట్లో ఆ త్రిదోషాలు, ఈ గింజలు ఏంటంటే త్రిదోషాలు, శ్లేష్మము, పిత్తము, వాతము. ఒకటి ఉడకదు, 2 మెడకవు. అంటే ఈ లోకాలలో జీవులతో ఆడుకోవడానికి ఈ కాలం శ్లేష్మం, పిత్తం, వాతం అనేటువంటి 3 గింజల్ని ప్రతి జీవిలోనూ ప్రవేశపెట్టింది. ఇక 10వ చరణం, ఉడకా మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి 3 చుట్టాలు. ఆ ఉడకని మిడకని కూడా తినడానికి 3 చుట్టాలు వచ్చారట. ఆ 3 ఎవరు? మనస్సు, వాక్కు, కర్మ. అంటే త్రికరణాలు. త్రికరణ శుద్ధిగా అంటాం కదా మనం, మనస వాచ కర్మణ అలాగా త్రికరణ శుద్ధిగా ఈ 3 వచ్చారట, ఈ 3 చుట్టాలు. ఇందులో ఒకడికి అంగుళ్ లేదు, 2 మింగుళ్ లేదు. అంటే ఈ శ్లేష్మం, పిత్తం, వాతం అనే వాటిని ఈ త్రికరణాలు జీవుల చేత అనుభవింపజేస్తూ ఉన్నాయి. తర్వాత అంగుడు మింగుడు లేని చుట్టాలు తెచ్చిరి 3 సెల్లాలు. ఒకటి సెల్లాలు. అంగుడు మింగుడు లేని చుట్టాలు తెచ్చిరి 3 సెల్లాలు. ఒకటికి చుట్టూ లేదు, 2 మట్టే లేదు. అంటే ధర్మము, అర్థము, కామము, త్రిగణం, ధర్మార్థ కామములు. దాని తర్వాత మోక్షం. ధర్మార్థ కామములు, త్రిగణములు, ఈ 3 తీసుకొచ్చారట. అంచులు లేని సన్న బట్టని సెల్లా అంటారు. ఇక్కడ అంచులు లేకుండా ఉన్న సన్నటి బట్ట, దాన్ని సెల్లా అంటారు. సో ధర్మము, అర్థము, కామము, త్రిగుణము, త్రిగణములు అలాంటివి సెల్లాలు. వీళ్ళు తెచ్చిన వారు త్రికరణాలు. ధర్మము, అర్థము, కామములకి చుట్టూ లేదు, అంటే ఒక పరిధి లేదు, మధ్య లేదు అనేటువంటిది. ఎంత అద్భుతంగా ఉంది! ఇందులో ఎన్ని పదాలకు అర్థాలు ఈరోజు మనకు తెలుసు. ఎప్పుడో 1983లో దీన్ని పాడించారు. సేకరణ 1940లో. విశాఖపట్నము, విజయనగరం కూడా అంటలా, విజయనగరం, విశాఖపట్నం అంటున్నారు. అది అక్కడ స్లాంగ్. అది అద్భుతమైనటువంటి అక్కడ స్లాంగ్, మాండలికం. అదే ఇప్పటికీ సరదాగా అంటుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు అబ్బాయి అంటే విశాఖపట్నం పోయేస్తా. ఎంత ముద్దుగా ఉంటుంది, ఎంత చమత్కారంగా ఉంటుంది. ఇలాంటి ఇంత అద్భుతమైనటువంటి భాషని, భావ వ్యక్తీకరణని, అందులో ఉన్నటువంటి ఆ అర్థాన్ని, తాత్విక అర్థాన్ని ఇవి గ్రహించుకుని మనం కలిసి మాట్లాడుకుంటూ కలిసి ఉండాలి తప్పితే. ఎందుకంటే ఈ లేనిపోయినటువంటి గొడవలు ఎందుకు? ఈ గొడవలు చెప్పండి. నాకు ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఈ పాట వింటున్నాను చెప్పు, రాత్రి నుంచి లూప్లోనే ఉంది నాకు. నేను వింటూనే ఉన్నా. అమ్మ పాడుతూ ఉంటే నిజంగా వాళ్ళిద్దరూను ఒకళ్ళకొకళ్ళు అక్కడ సంధి సమాసాలు, విరుపులు. ఎందుకంటే ఇక్కడ ఎలా వస్తుంది చూడండి. 1వ చరణంలోకి వెళ్దాం. ఇక్కడ కొండండోరి చెరువుల కాడ చేసిరి 3 ఎగసాయం, ఒకడికి కాడి లేదు, 2 దూడ లేదు. ఒకడికి సంధి కలిసింది. అక్కడ 4 పాదాల్లో సంధి కలిసింది. అందులో అక్కడ 2 విడగొట్టి పాడారు ఇద్దరు కలిసి. ఎంత అద్భుతంగా ఉంది. సో ఇడుపు కాగితం మహత్యం వల్ల నిజంగా డైరెక్టర్కి దండం పెట్టాలి. అవసరమైతే సత్కారం కూడా చేయాలి. ఇడుపు కాగితం అనేటువంటి ఒక పదంతో ఈరోజు మళ్ళీ చరిత్రని తవ్వి తీసేలాగా. అంటే ఇక్కడ మళ్ళీ త్రివిక్రమ్ గారి మాట ఒకటి గుర్తొస్తుంది. ఆయన మన ఐకనిక్ స్పీచ్ ఉంది కదా, వాగ్దిశ వేణి పైన దినకర మయూఖ తంత్రుల పైన. ఆ పాట వినగానే చేతులు జేబుల్లో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికో. అంటే ఒక 18 ఏళ్ల కుర్రాడిని ఆ వయసులో ఎక్కడో ఊళ్ళో ఒక శాఖ గ్రంథాలయం అనే ఒక చిన్న లైబ్రరీలో అక్కడ ఒక తెలుగు నిఘంటు అనేది ఉంటుంది. అందులో ప్రాగ్దిశ అంటే ఏంటి, మయూఖం అంటే ఏంటి అనేటువంటి వాటికి అర్థం తెలుసుకోవాలి, ఏదో నేర్చుకోవాలి అనేటువంటిది. ఇక్కడ అది గుర్తొస్తుంది నాకు.
ఇది మన తెలుగు భాష వైభవం, మన జానపదం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.